నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక ఇల్లు తీసుకొచ్చానండి. ఇది కొత్త ఇల్లు అండి, మనకి న్యూ హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి నాగారం రాంపల్లి రోడ్లో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వచ్చే రోడ్లో ఉందండి. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఏమంటారు, మనకు ఒక 100 మీటర్స్ 100 మీటర్స్ లోపల ఉంటుంది. 100 మీటర్స్ అని చెప్తాను, 100 మీటర్స్ లోపల ఉంటుందండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి. మనకి నా వీడియో స్టార్ట్ నుంచి చిన్న కోరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 30, లోపలికి 60 అండి. మనకి G+2 గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, సెకండ్ ఫ్లోర్ 2 BHK అండి. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి. మనకి అది కాకుండా మెయిన్ రోడ్ వచ్చేసి అదేనండి, కనిపించేది మెయిన్ రోడ్. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అండి. మనకి ఆ 200 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. చెర్లపల్లికి వచ్చేసి మనకి ఏదున్నా 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. అండర్ 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. మనకి చెర్లపల్లి కూడా చాలా దగ్గర ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎస్పెషల్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా చాలా అంటే చాలా దగ్గర అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. లొకేషన్ దగ్గర చూసినట్టే చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, లిటికేషన్ కూడా లేదండి. FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి. మనకి క్లియర్ టైటిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. బాగుందండి ఎలివేషన్ కూడా. ప్రజెంట్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి లొకేషన్ ఉందండి. హౌస్ వచ్చేసి మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఈ పార్కింగ్ ఏరియా వచ్చేసి ఇది ర్యాంప్ అండి. మనకి మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఈ ర్యాంప్ మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. పార్కింగ్లో కూడా మనకు మొత్తం గ్రానైట్ వర్క్ చూడండి. పార్కింగ్లో కూడా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఈ పార్కింగ్ ఏరియా మొత్తం PVC షీట్ అంటే మనకి వాటర్ ప్రూఫ్ షీట్ అంటారు దీన్ని. మనకి వర్షం పడ్డా ఏమి వాటర్ లీకేజ్ కాదు, అలాంటి వాటర్ ప్రూఫ్ షీట్ అండి ఇదంతా. మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టైల్స్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంటుంది, చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ విషయానికి వస్తే చాలా మంచి సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఒక మనిషి పట్టేంత ప్లేస్లో ఉందండి. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది విశాలంగా. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉందండి. ఇది మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఎంత సెట్ బ్యాక్ అంటే మనకి ఒక మనిషి ప్లేస్ ఈజీగా పడుతుంది. చూడండి, సెట్ బ్యాక్లో కూడా వెళ్తున్నాను. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మనకి చూడండి, ఒక మనిషి పట్టంత ప్లేస్ ఉందండి సెట్ బ్యాక్లో. మనం ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK అని చెప్పండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఒక 2 BHK. గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ వర్క్ ఇచ్చారండి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా టైల్స్ వర్క్ ఇచ్చారు. చూడండి, లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది మనకి మెయిన్ డోర్ ఇంకా పెండింగ్ ఉందండి. మెయిన్ డోర్ కూడా వేస్తాడు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ కూడా వేస్తాడు. మనకి గేట్ డోర్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి పూజ గది ఇచ్చారండి. ఇదంతా పూజ గది. పూజ గది పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. మనకి ఇదంతా ఓపెన్ కిచెన్. చూడండి, ఓపెన్ కిచెన్. మళ్ళీ ఓపెన్ కిచెన్ లెక్కించి మనకి డోర్ కూడా ఉంది. మనకి బయటికి వెళ్ళి ఇక్కడ డోర్ కూడా ఇచ్చాయి. ఇక్కడ డోర్ అంటే మన గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చే లెఫ్ట్ సైడ్కి వచ్చే స్టెప్స్ ఉంది. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా నుంచి ఇట్లా లోపలికి వస్తే మనకి లెఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. లిఫ్ట్ కూడా ఉందండి మనకి. ఇది లిఫ్ట్ అంటే మనకి దీని లోపలికి రాగానే మనకి చూడండి ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా, అంతా ఓపెన్ కిచెన్ అండి. మనకి లిఫ్ట్ మట్టి కూడా లిఫ్ట్ పెట్టించాడు. దానికి దాని కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ప్రజెంట్. చూడండి, లిఫ్ట్ కూడా ఉంది మనకి. అది కాకుండా ఇదంతా ఓపెన్ కిచెన్. ఇక్కడ వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి మనకి. వీళ్ళు ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బాత్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉందండి. మనకి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకి వైట్ కోట్ ఒకటి వేశారు. మీకు ఓకే అంటే కలర్స్ ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజ్ చేస్తారండి. మనకి ప్లంబర్ వర్క్, పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉందండి. మనకి ఇంకోటి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి. మనకి దీని పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉందండి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. దాంట్లో పైన మనకి లోరో ఫుడ్ ఇచ్చాడు. అది కాకుండా చూడండి, ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇదంటే మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది హైట్ చాలా పెద్దగా ఇచ్చాడు.
బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి, మంచి పెద్ద సైజ్ ఇచ్చాడు మనకి. డబుల్ కాట్ మంచం పడుతుందండి ఇది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీకు చూస్తుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్. మీకు పూజగా చూపించా, కిచెన్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, మాస్టర్ బెడ్రూమ్ చూపించా, డైనింగ్ హాల్ చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దామండి. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. వెళ్దామండి మనం ఫస్ట్ ఫ్లోర్కి. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దగ్గర మీకు లిఫ్ట్ ప్రొవిజన్ చెప్పాను, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇంకా లిఫ్ట్ పెట్టలే అంటే లిఫ్ట్లో పెడతాడు. మీకు కావాలంటే లిఫ్ట్ పెట్టిమంటే లిఫ్ట్ పెట్టిస్తాడు, లిఫ్ట్ వద్దు మీరు తర్వాత పెట్టుకుంటే లిఫ్ట్ మీ ఇష్టం అండి, మీరు మాట్లాడుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లో మనకు వరండా కూడా ఎంతో పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ వరండా కూడా ఇచ్చాడు. పైన మనకి పీవీసీ షీట్ కూడా ఇచ్చాడు. మనకి ఇక్కడ అంతా ఏమంటారు గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. ఇదంతా టైల్స్ వర్క్. మనకి ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ కూడా ఉందండి మనకి లిఫ్ట్ ప్రొవిజన్. సెకండ్ ఫ్లోర్ దాకా ఉందండి మనకి. అక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మెయిన్ డోర్ ఇది. మెయిన్ డోర్ వస్తుందండి. ఇక్కడ గ్లాసెస్ వస్తాయి, గ్రిల్స్ పెట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్లో మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చాడు, చాలా పెద్దగా ఇచ్చాడు ఫాల్ సీలింగ్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి, ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్తో. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు మనకి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి అంతా హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇది హాల్ అండి. దీని ఆపోజిట్లో వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చాడు. అక్కడి నుంచి వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. ఈ ప్లేస్ అంతా డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఎదురుగా వచ్చేసి టీవీ షెల్ఫ్ వస్తుందండి. ఈ ప్లేస్లో టీవీ షెల్ఫ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇది డైనింగ్ హాల్ ప్లేస్ కూడా ఎంత బాగుందో, చాలా మంచి ప్లేస్ కూడా ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడు. ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ వచ్చేసి పూజ గది ఇచ్చాడు. ఇదంతా పూజ గది అండి మనకి. పూజ గది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి, చాలా పెద్దగా ఇచ్చాడు. కిచెన్ వర్క్ కూడా కిచెన్ పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు కిచెన్. ఓపెన్ కిచెన్కి చూడండి ఎంత ప్లేస్ ఉందో. మంచి విశాలమైన ఓపెన్ కిచెన్ ఇచ్చాడు మనకి, చాలా విశాలం. ఈ ఓపెన్ కిచెన్ పక్కన మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా అంటే మనకి వాష్ ఏరియా. చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి ఇక్కడ. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి 2 BHK అండి. ఇక్కడ ఈ కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నామంటే ప్రజెంట్ వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఇంత ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి మనకు వచ్చేసి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దది. దీని పక్కన వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూడండి ఎంత బాగుందో. చూడండి వర్క్ అయితే చాలా నంబర్ 1 క్వాలిటీ అండి మనకి. దీంట్లో లోర్ ఫుడ్ ఇచ్చాడు మనకి. దీనిలో అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది మనకి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్. కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. డైనింగ్ హాల్, పూజ గది, కిచెన్, వాష్ ఏరియా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అంటే సేమ్ ఇదే ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఇక్కడ కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. ప్రజెంట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి మనకి కనిపించే సెకండ్ ఫ్లోర్. చూడండి మనకి వ్యూ కూడా చాలా బాగుంది. మనకి ఇదంతా పీవీసీ షీట్ అంటే వాటర్ ప్రూఫ్ షీట్. దీంట్లో కూడా ఇచ్చారు, వాటర్ ప్రూఫ్ షీట్ ఇచ్చారు. చూడండి అక్కడ దాకా ఇచ్చారండి షీట్ వచ్చేసి అక్కడ దాకా ఇచ్చారు. దీంట్లో కూడా సేమ్ ఇక్కడ కూడా ఫాల్స్ ఏమంటారు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. సేమ్ ఇదండి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఇచ్చారు సేమ్ ఇది కూడా అలానే ఇచ్చాడు. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ వర్క్, ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఈజ్ నంబర్ 1, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి వర్క్లో అయితే కాంప్రమైజ్ కావాలండి. ఇది వచ్చేసి హాల్ అండి. దీని ఆపోజిట్లో వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. ఇది డైనింగ్ హాల్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి పూజ గది అండి. ఇది పూజ గది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. సేమ్ కింద ఎలా ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చాడు అలానే చూడండి. కింద ఎలా అయితే ఇచ్చాడు పైన కూడా ఇచ్చాడు మనకి. ఇక్కడ అంతా షెల్ఫ్లు ఉన్నాయి. చూడండి అంతా మనకి కిచెన్ ఎల్ షేప్లో ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. ఇక్కడ
వాష్ ఏరియా, డైనింగ్ హాల్ ప్లేస్. దీని ఆపోజిట్లో వచ్చి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజ్ చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. దాని లో రూఫ్ కూడా ఇచ్చారు. అటాచ్ దీనికి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది సెకండ్ ఫ్లోర్, సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు, సెకండ్ ఫ్లోర్ కూడా ఇచ్చారు. మనం ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దామని. టెరెస్ పైన వ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దామండి. ఇక మనకి లిఫ్ట్ అది పెడతారండి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చాడు. అక్కడ 2 ట్యాంక్స్ వస్తాయండి. లొకేషన్ చూడండి, మీకు అర్థమైపోతుంది. లొకేషన్ చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్లు అండి మనకి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి మెయిన్ రోడ్కి దగ్గర, చాలా దగ్గర అండి. 200 స్క్వేర్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డైమెన్షన్ వచ్చేసి 30x60 డైమెన్షన్ సైజ్, G+2 పర్మిషన్ ఉందండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ప్రైస్ వచ్చేసి మనకి 2,10,00,000 చెప్తానండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.